సంఘ కమిటీ తరపున పాస్టర్గాను శుభములు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్మను బహుగొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ దినము మన మధ్యన దేవుడు నివసిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన మన మధ్య నుండి మన ఆరాధన క్రమమును నడుపుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన అధ్యక్షునిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కావున ఆయనకే ఘనత మహిమ చెల్లించుకుంటున్నాను. అలాగనే ఆయన ఈ దినము ఎవరినైతే హెచ్చించాలని ఆయన హృదయంలో నిర్ణయించుకున్నాడో వారిని ఈ దినము హెచ్చించి మన మధ్యన ఉంచాడని కూడా నేను నమ్ముతున్నాను. మన మధ్యన ఈ దినము డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గము నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకొనబడి శాసనసభ్యునిగా ఎన్నుకొనబడి ఆయన మన సంఘమునకు సన్నిహితుడవడము, మన సంఘములో ఒక సభ్యుని కంటే ఎన్నోసార్లు ఎక్కువగా ఉండడము, ఆయన ఈ దినము మన మధ్యన ఉండడము, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ గారితో మన మధ్యన ఉండడము, మరి ఈ సమయాన ప్రకాష్ గారు ఈ సంఘానికి సెక్రటరీగా ఉండడానికి, భాస్కర్ గారిని ప్రెసిడెంట్గా ఉంచుతూ, మరి ప్రవీణ్ రాజు గారిని ట్రెజరర్గా ఉంచుతూ, వసంత ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా ఉమెన్స్ ప్రెసిడెంట్గా ఉంచుతూ ఈ ఏర్పాటును ఇది ఆయన ఎన్నికలోనున్నదని ఆయన ప్రణాళికని నేను నమ్ముతూ ఈ సంవత్సరము నేను బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘములో కాపరిగా ఉండుట, మరి ప్రత్యేక రీతిలో క్రిస్మస్ సమయాన మన పండగల సమయాన యూజువల్గా గెస్ట్ స్పీకర్ ఉంటూ ఉంటారు. కానీ ఈ దినము దేవుడు తన ప్రణాళికలో సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి కాపరిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను తక్కువగా ఎంచడం లేదు, చాలా గొప్ప అవకాశంగా ఎంచుతున్నాను. దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. మరి మనము డాక్టర్ సత్యనారాయణ గారిని ఆనర్ చేసి ఉండగా దేవుడు ఆయనను, ఆయన పరిచర్యను మరి దేని కొరకైతే ఆయన నిర్విరామముగా కృషి చేశాడో అదంతా కూడా నెరవేర్చగలిగినట్లుగా 5 ఏళ్లలోనూ, అంత మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరిన్నిసార్లు కూడా ఆయన శాసన నియోజకవర్గ సభ్యునిగా ఉండి సమాజమునకు, క్రైస్తవ సంఘానికి ప్రత్యేకమైన రీతిలో ఈ సంఘమునకు ఆయన సభ్యుని వలె ఉంటూ ఉండగా ఆయన ఈ సంఘమునకు కూడా దేవుని కృపను బట్టి గొప్ప కార్యాలు చేస్తారని నేను నమ్ముతూ దేవుడు ఆ విధముగా ఆయన నడిపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. మరి ఆయన లైటర్ టోన్ బట్ విత్ గ్రావిటీ, దేవుని చిత్తమైతే డాక్టర్ సత్యనారాయణ గారు ఈ యొక్క టర్మ్లో ఉన్నప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి ఒకవేళ దేవుని చిత్తమైతే ఒకసారి ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా, ఆయన సెక్యూరిటీ చాలా కష్టము అయినప్పటికీ ఒకసారి ఏదో ఒక మనం ఏర్పరచుకున్న రేవంత్ రెడ్డి గారు మన మధ్యకు వస్తే దేవుడు గణపరచబడతాడని, మహిమపరచబడతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఎన్నిక లేని వారిని హెచ్చించేటువంటి వాడు కదా. దేవుడు ఎన్నిక లేని వారిని హెచ్చించేటువంటి వాడు. ఈ సంఘము ఎన్నోసార్లు ఎన్నిక లేని సంఘముగా పరిగణింపబడుతూ ఉన్నది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న సంఘముగా, ఎదుగు బొదుగు లేని సంఘముగా, క్రమము లేని సంఘముగా, ఒక చెడ్డ పేరుతో నడుచుకుంటూ ఉన్న సంఘముగా మన సంఘాన్ని బయట పబ్లిసిటీ ఉన్నది. కానీ నేనైతే అది నమ్మను. దేవుని యొక్క ఆశీర్వచన హస్తము మన సంఘము మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆ ప్రక్రియలో ఇంకా గొప్ప కార్యాలు ఈ సంఘంలో జరగాలని, దానికి ఎవరెవరినైతే నియమించుకున్నాడో క్రైస్తవులుగా వారి ద్వారా ఈ గొప్ప కార్యాలు ఈ సంఘములో జరిగినప్పుడు అందరూ కూడా ఇజ్రాయేలు జనాంగాన్ని చూసి దేవుడు వారి మధ్యన ఉన్నాడు అని సాక్ష్యం పలికేవారట. అలాగున ఈ సంఘాన్ని చూసినప్పుడు ఇదన మనకున్న పోస్టులను బట్టి కాదు, కానీ అవి కూడా ప్రాముఖ్యమైనవే, వాటి యొక్క ప్రాధాన్యత కూడా ఉన్నది. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు చూసినప్పుడు, ప్రజలు చూసినప్పుడు ఈ సంఘములో దేవుడు ఉన్నాడు, కావున ఈ సంఘము ఆశీర్వదింపబడుతూ ఉన్నది అనేటువంటి పేరు ప్రఖ్యాతులు రావాలని కాపరిగా నా యొక్క కోరిక, నా ప్రార్థన. ఆ ప్రార్థనను దేవుడు నెరవేరుస్తాడని నేను సంపూర్ణముగా నమ్ముతూ ఉన్నాను. ఈ దినము క్రిస్మస్ సందేశముగా ఏమి పంచుకోవాలి అనుకుంటున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఆయన చాలా సన్నివేశాలను ఏర్పరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్తగా చాలా సన్నివేశాలను ఏర్పరుస్తూ ఉన్నాడు. అన్నీ కూడా దేవుడు మనల్ని గమనించమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము మత్తయి సువార్త 1:2 నుంచి, లూకా సువార్త 1:2 నుంచి ఆయన జన్మను బట్టి
యేసు ప్రభు వారి జన్మ గురించి ఏవైతే రాయబడి ఉన్నాయో వాటిలో ఎందుకు వాటిని రాశాడు అనేటి కొన్నిటిని టూకీగా ఒకసారి ఆత్మావలోకనం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటగా గమనించినట్లయితే జన్మావళితో ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయములో జన్మావళితో ప్రారంభమవుతుంది. యేసు ప్రభు వారి యొక్క జన్మావళితో ప్రారంభమవుతుంది. అతి వినూత్నమైన జన్మావళి అది. 42 తరాలను ఆయన చూపిస్తూ ఉన్న సమయంలో 42 తరాలను ఆయన చూపిస్తూ ఉన్న సమయంలో 14 తరాలుగా చూపిస్తున్న సమయంలో మొట్టమొదటి 14 తరాలు చూపిస్తున్న సమయంలో ఆయన ఎన్నిక లేని స్త్రీలను ఎత్తిపడుతూ ఉన్నాడు. అనగా సమాజము ఏ స్త్రీలనైతే కించమైన చూపుతో, చిన్న చూపుతో చూస్తూ ఉందో ఆ స్త్రీలను ఎత్తిపడుతూ ఉన్నాడు. యూదుల యొక్క పరంపరను బట్టి పురుషులను మాత్రమే ప్రాధాన్యతనిచ్చేటువంటి సమాజం అయి ఉండగా, పురుషుల యొక్క పేర్లను బట్టే జన్మావళిని నిర్దేశించేటువంటి ఆలోచన విధానము కలిగిన వారి మధ్యన ఆయన 5 స్త్రీలను ఎత్తిపడుతూ ఉన్నాడు. మొట్టమొదటగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో ఎన్నిక లేని వారిలో మొట్టమొదటిగా తామారును చూపిస్తున్నాడు. ఈ తామారు అన్యురాలు, యూదురాలు కాదు. తరువాత ఆవిడ తన మామగారితో బిడ్డను కనవలసిన పరిస్థితి వచ్చినట్లుగా, ఆ పరిస్థితికి ఆ యొక్క పురుష ప్రపంచం తెచ్చినట్లుగా కనపడతా ఉన్నది. ఆ సంబంధమైన దీనిలో తామారు పేరును ఉచ్చరిస్తూ యేసు ప్రభు యొక్క జన్మావళిలో తామారుకు ఒక అగ్రస్థానం ఉన్నదని చూపిస్తున్నాడు. ఒక ఎన్నిక లేని స్త్రీ, అన్యురాలైన స్త్రీ. రెండవదిగా కనుక చూసినట్లయితే ఒక వేశ్య అని చెప్పబడుతూ ఉన్న రాహాబు గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో అన్యురాలైన రాహాబు గురించి మాట్లాడుతూ ఎన్నిక లేని వ్యక్తిని హెచ్చిస్తూ ఉన్నాడు. మూడవదిగా కనుక చూస్తే అన్యురాలైన రూతును మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో రూతును ఎత్తిపడుతూ ఉన్నాడు. మొయాబీయురాలైన రూతును, ఆయన నుంచి ప్రభు వంశావళి అంటూ ఉన్నాడు. నాలుగవదిగా కనుక చూసినట్లయితే అన్యుల పేర్లు లోపలికి తేని వంశావళిలో బత్షెబా గురించి మాట్లాడుతూ దావీదు ఎవరి కుమారుడు, సొలొమోను ఎవరి కుమారుడు అని మాట్లాడుతూ ఉన్న సమయంలో దావీదు యొక్క భార్యగా బత్షెబాని మాట్లాడకుండా యూరయ భార్య అని మాట్లాడుతున్నాడు. అనగా ఊరయ అనేటువంటి వ్యక్తి అన్యుడైన వాడు, హిత్తీయుడు. అతని పేరే లోపలికి రానివ్వరు వారు. కానీ దావీదు చేసిన ఒక పని ద్వారా దేవుడు కలకాలము కూడా తప్పు జరగవచ్చు, కానీ ఆ తప్పును రెక్టిఫై చేసేటువంటి దేవుడు, ఆ తప్పులో నుంచి పాఠాలు నేర్పించేటువంటి దేవుడు, మరణం పొందిన దావీదు కంటే నీతిమంతుడుగా ఉండి మరణం పొందిన ఊరయ పేరు ఆ యొక్క జన్మావళిలో నుంచి పోకుండా ఆయన భార్య ద్వారా కలిగిన బిడ్డ అంటున్నాడు. ఆఖరుగా గనక గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో మరియ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరియ ఇంకా వివాహము జరగకుండా కన్నికగానున్న సమయంలో ప్రదానము చేయబడిన స్త్రీ గర్భముతో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వీరినందరినీ ఆ సమాజంలో గనక ఆలోచించుకుంటే ఈనాటి సమాజంలోనే వీరినందరినీ కూడా మనము దూరము పెడతాము, వారి గురించి చిన్న చూపుతో మాట్లాడతాము, ఆ యొక్క తక్కువ రీతితో మాట్లాడతాము. ఇంకా ఆనాడు వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉండేదో గుర్తు చేసుకోండి. అనగా సంపూర్ణముగా వారికి అసలు పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులే కావు. కానీ ఆ పరిస్థితులలో యేసు ప్రభు వారి జన్మావళిలో వీరి పేర్లను ఎత్తి పడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఆయన ఎన్నిక లేని వారిని, మన దేవుడు ఎన్నిక లేని వారిని ఆదరించే దేవుడు అని గుర్తు చేసుకోవాలి. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ genealogy is that he is promoting people who are looked down upon in the society. కాబట్టి ఎన్నిక లేని వారిని ఆదరించే దేవుడు. ఈ దినం ఇక్కడ ఈ క్రిస్మస్ రోజు ఇక్కడ కూర్చొని అందరూ ఆనందిస్తూ ఉన్న సమయంలో వారి హృదయంలో గనక నేను ఎన్నిక లేని స్త్రీనే, నేను ఎన్నిక లేని పురుషుణ్ణి, నేను ఆశీర్వదింపబడని వాడినే, నన్నెవరు గమనించడం లేదే అనుకుంటూ ఉంటే దేవుడు ఈ క్రిస్మస్ సందేశంలో ఆయన మాట్లాడుతున్నది, నీవు సమాజము, లోకము నిన్ను ఎన్నిక లేనిదిగా పరిగణించవచ్చు. కానీ ఈ 5 స్త్రీలు దేవునికి విధేయత చూపినందు వలన వారందరూ కూడా ఎన్నిక కలిగిన వారయ్యారు. కాబట్టి ఈ దినము
నీవు ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కుమారుడైన యేసు ప్రభువుని నీ హృదయంలో స్వీకరించి వారికి నీవు విధేయత చూపితే దేవుడు నిన్ను ఎన్నికలేని దానవైనా వాడవైనా ఆయన హెచ్చిస్తాడని దేవుడు ఈరోజు నీకు వాగ్దానము దయచేస్తూ ఉన్నాడు. రెండవదిగా గనక గమనించినట్లయితే వీ నీడ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ మేరీస్ హస్బెండ్ జోసెఫ్. యోసేపు నుంచి మనము పాఠములు నేర్చుకోవాల్సి ఉన్నది. ఏ పాఠములు నేర్చుకోవాల్సి ఉన్నదంటే విధేయత ద్వారా ఆశీర్వాదము ఉన్నది. ఎక్కడెక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉన్నది. ఆయన గనుక గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనములో హీ సీమ్స్ టు బి ఏ డీసెంట్ మ్యాన్ అనగా ఆయన పర్సనాలిటీ కనుక చూసామంటే హీఈస్ ఎ డీసెంట్ మ్యాన్. ఎవరితో అయితే ప్రధానమైనదో ఆ ప్రధానము కాబడిన వ్యక్తి, ఆ స్త్రీ ఎప్పుడైతే గర్భముతో ఉన్నదని తెలుస్తూ ఉన్నదో ఆయన అందరి ముందర ఆవిడ్ని అవమానించదలుచుకోక గుట్టు చప్పుడు కాకుండా ఆవిడకి విడాకులు ఇచ్చి, అనగా ఆ సమయములలో ప్రధానము అయితే పెళ్ళి అయినట్టే కాబట్టి విడాకులు ఇచ్చి ఎటువంటి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ఏమంటారు సద్దుమణిగేలా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన పర్సనాలిటీ కనుక చూస్తే ఈజ్ అ డీసెంట్ మ్యాన్. కానీ ఆయన ఏదైతే విడాకులు ఇవ్వాలి అనుకుంటూ ఉన్న సమయంలో ఎప్పుడైతే దేవదూత అతనికి ప్రత్యక్షమై 1వ అధ్యాయము మత్తయి సువార్త 24-25 వచనాల్లో ఈ కలిగిన గర్భము దేవుని వలన కలిగిన గర్భము అని ఆయనకి చెప్పినప్పుడు ఆ దూత ఆయన విధేయత చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం ఇస్తున్నప్పుడు దానికి ఆయన విధేయత చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-15 వచనాల్లో కనుక చూస్తే ఈయన ఒబీడియన్స్ ఎలాగనున్నదంటే ఆయన ఆ భార్యను స్వీకరించడం మాత్రమే కాకుండా ఆ భార్యతో కూడకుండా, అనగా తన పేరు పెట్టేటువంటిదే ఉన్నదే కానీ తానితో శారీరకముగా కూడకుండా ఆవిడకి ఒక గౌరవము దయచేస్తూ ఉన్నాడు. ఆ గౌరవము దయచేయడంతో పాటు ఆ బిడ్డను ఏ విధముగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే ఆ స్వరమును విని నీవు ఇక్కడ హేరోదు మహారాజు క్రూరుడైన వాడు నీ బిడ్డను చంపజూస్తున్నాడు అని చెప్పినప్పుడు అతనిని తీసుకుని ఐగుప్తునకు పారిపోతున్నాడు. అనగా దేవుడు చెప్పిన మాటను శిరస వహించి ఐగుప్తులో తలదాచుకుంటూ ఉన్నాడు. అలాగనే ఆ హేరోదు మహారాజు చనిపోయిన తరువాత వెనక్కి దేవుడు రమ్మన్నప్పుడు వెనక్కి మరలా వెంటనే వస్తున్నాడు. వచ్చి మరలా దేవుని స్వరం ఆయన వింటున్నాడు. ఇంకా ఆ యొక్క గలిలయ దీనిలో ఆ యొక్క హేరోదు కుమారుడైన ఆర్కెలా ఇంకా రాజుగా ఉన్నాడని తెలిసినప్పుడు నజరేతు అనేటువంటి పట్టణంలో తలదాచుకుంటూ ఉన్నాడు. అక్కడ మరొకసారి ఆ వచనాలు, ఎందుకనక నేను ఈరోజు వచనాలు చదవడం ప్రారంభిస్తే లేట్ అవుతుంది కనుక రెఫరెన్సులు మాత్రమే మాట్లాడుతున్నాను. 2వ అధ్యాయము 13-15 వచనములో ఆయన ఐగుప్తుకు వెళ్ళుట కనపడుతుంది. 2వ అధ్యాయము మత్తయి సువార్త 19-21 వచనాల్లో కనుక చూస్తే దేవదూత మాట్లాడినప్పుడు ఐగుప్తు నుంచి వెనక్కి తిరిగి వస్తున్నాడు విధేయత చూపి. 22-23 వచనాలు కనుక చూస్తే దేవుని స్వరము విని నజరేతుకు వెళ్తున్నాడు. ఆ తరువాత లూకా సువార్త 2వ అధ్యాయము 21-24 కనుక చూస్తే యేసు అనే పేరు అతనికి పెట్టమంటున్నాడో ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడినట్టుగా చూస్తున్నాం. అనగా తూచా తప్పని విధేయత ఆయన చూపుతూ ఉన్నాడు. తన బిడ్డ కాని బిడ్డకు దేవుని బిడ్డ గనక తన భార్యను ప్రేమించి దేవునిని ప్రేమించి దేవునికి విధేయత చూపుతూ భార్యకు గౌరవం ఇస్తూ ఎత్తిపడుతూ ఆ కుమారుణ్ణి ఈ రకముగా ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన పర్సనాలిటీ చూస్తే ఈజ్ అ డీసెంట్ మ్యాన్. ఆయన ప్రొటెక్షన్ కనుక చూస్తే తన కుమారుణ్ణి పొదివిలో పెట్టుకొని కాపాడుతూ ఉన్నాడు. మరలా కనుక చూస్తే ఆయన పేరెంటింగ్ కనుక చూసామంటే ఆయన అతి చక్కగా తన కుమారుణ్ణి దేవుని యందు నడుపుతూ ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనము కనుక చూస్తే అలవాటు చొప్పున యూదులు ఇజ్రాయేలీ జనాంగము సంవత్సరమునకు ఒకసారి యెరూషలేముకు ఎలా వెళ్తారో తన బిడ్డను వెంట పెట్టుకుని యెరూషలేముకు వెళ్ళాడట. అనగా బిడ్డ ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో ఆ పేరెంటింగ్లో అతను దేవునికి విధేయత చూపుతూ ఉన్నాడు. మరలా గనక చూస్తే ఆ బిడ్డ తప్పిపోయినట్టు చూస్తాం. ఒక చోట యేసు ప్రభు వారు తప్పిపోయినప్పుడు మరియ అంటూ ఉన్నది, నీవు తప్పిపోయినప్పుడు నేను నా తండ్రి ఎంత దుఃఖించామో నీకు తెలుసు కదా అంటూ ఉన్నది. కాబట్టి ఆ తండ్రిగా యోసేపు తన బిడ్డ కానివాడిని, తన భార్యకు తన వలన పుట్టని బిడ్డను దేవుడు చెప్పాడు అనే ఒకే ఒక మాట ద్వారా
అతను ఓన్లీ డీసెంట్ పర్సన్ కావడమే కాకుండా అతను ఆ బిడ్డకు ఏర్పరిచేటువంటి ప్రొటెక్షన్, కాపుదల, భద్రత, ఆ బిడ్డను అతను పేరెంటింగ్ చేసే విధానము కనుక చూస్తే దేవుడు అతనిని ఆశీర్వదించాడు అని మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎవరైతే దేవునికి విధేయత చూపుతారో, దేవుని స్వరానికి విధేయత చూపుతారో, ఆ రీతిగా ఒక్కొక్కసారి తమకు కష్టము, నష్టము, అవమానం అనిపించే దానిని సైతము ఓర్చుకుని ముందుకు గనక వెళుతూ ఉంటే, వారు దేనినైతే తమది కాదు అనుకున్న దాన్ని కూడా ఈ దినము కాకపోతే రేపు నేను కాపుదల భద్రత కలిగించిన దాని ద్వారా నాకు మంచి పేరు వస్తుంది, నాకు ఘనత వస్తుంది అని ఆశ్రయించి ఆ ఆలస్యమైన ఆయన వేచి ఉన్నాడో, దానిని బట్టి ఆ బిడ్డను దేవుని మార్గంలో నడిపిన దాన్ని బట్టి అతను ఆ విధేయతను బట్టి ఆశీర్వదించిన వాడుగా మనము చూస్తున్నాం. అలాగనే యోసేపు భార్య మరియమ్మను గనక చూచినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఎప్పుడైతే ఈ శుభవచనము వింటుందో షీ ఈజ్ హెజిటెంట్, అనగా కొంత ఆలోచిస్తూ ఉన్నది. ఏంటిది ఈ శుభవచనం, ఏంటి ఇదేంటో నాకు అర్థం కావడం లేదు అని. అంటే ఆవిడ తను ఇంకా ఏమంటాము, ఇంకా సతమతమయ్యేటువంటి, తటపటాయించేటువంటి, కరెక్ట్ వర్డ్, తటపటాయించేటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. 1వ అధ్యాయము 34వ వచనంలో కనుక చూస్తే ఎప్పుడైతే కన్యక గర్భమున బిడ్డ పుడతాడనే వాగ్దానం ఇచ్చినప్పుడు ఇది ఎలాగున సాధ్యమగును అని అడుగుతూ ఉన్నది. అనగా షీఈస్ కన్ఫ్యూజ్డ్, షీఈస్ హెజిటెంట్ ఇన్ ద బిగినింగ్ అండ్ షీఈస్ కన్ఫ్యూజ్డ్ హౌ దిస్ కెన్ హ్యాపెన్. అప్పుడు దేవదూత ఆవిడకి ప్రత్యక్షమై లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనములో ఇది దేవుని వలన కలిగిన గర్భము, పుట్టబో బిడ్డ సర్వోన్నత దేవుని కుమారుడుగా పిలువబడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన వాడవుతాడు అని చెప్పినప్పుడు ఆవిడ తన హృదయాన్ని స్థిరపరచుకుంటుంది. అనగా దేవుని యందు తను స్థిరత్వమును పొందుకుంటుంది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే షీ హంబ్లీ సబ్మిట్స్, దేవునికి తన గర్భాన్ని సబ్మిట్ చేస్తుంది. అనగా ఏ గర్భమునైతే దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో ఆ గర్భమును దేవుని కొరకు ఇస్తూ ఉన్నది. ఆ తరువాత ఆవిడని కనుక చూస్తే ధన్యురాలు అంటున్నారు. ఎందుకు ఆవిడ ధన్యురాలు అని కనుక గమనించినట్లయితే యేసు ప్రభువును కనుట ద్వారా మాత్రమే కాదు, ఆవిడ ఏ విధేయత అయితే చూపిందో దాని వలన ధన్యురాలు. అంతేగాని ఆవిడ యేసు ప్రభు తల్లి అయినందువలన కొంత గౌరవం ఉండవచ్చు, కొంత ఘనత ఉండవచ్చు. కానీ ఈ దినము రోమన్ క్యాథలిక్స్ హెచ్చించేటువంటి అంత ఘనత మనం ఆవిడకి ఇవ్వడానికి లేదు. ఎందుకనగా మానవునికి దేవునికి మధ్యన ఒక్కడే మధ్యవర్తి ఉన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఇంకెవరిని ఆవిడ మరియ మాత అయినా కూడా ఆవిడను మధ్యవర్తిగా చేసుకోకూడదని మనకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఎన్నోసార్లు సంఘాలలో నుంచి కొంతమంది అటు రోమన్ క్యాథలిక్ నుంచి ఒకనాడు 16th సెంచరీలో అనగా లూథర్ వారి సమయంలో ఈ రోమన్ క్యాథలిక్ వారు దేవుని నుంచి దూరం అయిపోతున్న రీతిని బట్టి ప్రొటెస్ట్ చేసి చర్చిని రిఫార్మ్ చేయాలి అని చెప్పి రిఫార్మర్స్, ప్రొటెస్టెంట్స్ బయలుదేరి ఉండగా ఈ దినము తిరిగి మరలా ఆ యొక్క పాత పద్ధతులకు వెళ్ళిపోయేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు, ఆ జపంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నది మనకు రక్షణ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాత్రమే కానీ తల్లి అయిన మరియ ద్వారా కాదు. మన ప్రార్థన మనము చేయవలసిన విజ్ఞాపన యేసు నామమున చేయాలనే కానీ మరియమ్మ పేరు మీద జపము చేసేది కాదని గుర్తు చేస్తూ ఉన్నాడు. 4వదిగా కనుక చూస్తే ఈ యొక్క విధేయతలో యోసేపును ఒకరుగా చూస్తున్నాము, మరియమ్మను చూస్తున్నాము. ఆ యొక్క మ్యాజై, ఆ జ్ఞానులు అని చెప్పిన వారి ఆ విధేయత కనుక చూస్తే వారు అన్యులు. వీరైనా యోసేపు, మరియ యూదులు. వారు అన్యులు, ఎక్కడోనున్నవారు తూర్పు దేశములో. కానీ వారు నమ్ముకున్న శాస్త్రాలు అనగా వారు నమ్ముకున్న నక్షత్ర శాస్త్రము, వారు నమ్ముకున్న గ్రహ చుట్టికలు, వారు నమ్ముకున్న రాశి ఫలాల ప్రకారముగా దేవుడు వారికి వారి జ్ఞానం ఏదైతే ఉన్నదో వారి శాస్త్రాల ప్రకారంగా వారికి కనిపించినప్పుడు వారు ఈ దేవుడైన యేసు ప్రభువుని వెతుక్కుంటూ అంత దూర ప్రదేశం నుంచి ఇక్కడికి రావడానికి వారు సిద్ధపడ్డారు, విధేయత చూపారు. అంత మాత్రమే కాకుండా వారు రావడమే కాకుండా వారు దేని కొరకు వస్తూ ఉన్నారు అంటే ఆయన్ను పూజించుట కొరకు వస్తూ ఉన్నారు.
ఆయనను సాష్టాంగపడి పూజించినట్లుగా మనం చూస్తాం. ఆయనకు కానుకలు తెచ్చినట్లుగా చూస్తాం. అనగా మన కానుకలు ఎప్పుడు కూడా ప్రభువుకి చెందవలసి ఉన్నది. కాబట్టి ఆ ప్రభువుకి చెందవలసిన దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి దేవునిని ప్రేమిస్తున్న వారు దేవుని ప్రజలను ప్రేమించకుండా దేవునిని ప్రేమిస్తున్నారు అని చెప్పలేము గనక, ఒకవైపున మనము ప్రభువుకు కానుకలు ఇచ్చే వారముగా నుంటూ ప్రభువు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎన్నిక లేని వారిని, అన్యులను అందరినీ ప్రేమిస్తున్నాడో వారికి సైతము మనము మనకున్న దానిలో కానుకలు ఇచ్చేటువంటి వారముగా ఉండాలని మనల్ని గుర్తు చేస్తున్నాడు. మనకి ఎంత ఉన్నా సరిపోదు, ఎన్ని చీరలు కొనుక్కున్నా సరిపోదు, ఎంత బంగారం దిగవేసుకున్నా సరిపోదు. మనకు కావాల్సి వచ్చేటప్పటికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాము, ఇంకొకరికి అనేటప్పటికి మనము సంకోచిస్తాం. కానీ ఈ దిన మా జ్ఞానులు ఎప్పుడైతే వారి కానుకలు తెచ్చి తమ దేవుడు కాని వానికి వారి నక్షత్ర శాస్త్రము ప్రకారంగా వెంబడించి వచ్చిన చూసిన ఆ బాలుడైన యేసు ప్రభువుకు వారు ఆ యొక్క కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. తర్వాత వారి ఒబీడియన్స్ కనుక చూస్తే దేవుని స్వరము వినేవారు. హేరోదేమో మీరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వెనక్కి వచ్చి నాకు అడ్రస్ చెప్తే నేను కూడా వెళ్తాను అంటున్నాడు కపటమైన మనస్సుతో. కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వచ్చిన దారిన వెళ్ళక ఇంకొక దారిన వెళ్ళము. వారు ఆ వచ్చిన దారిన వెళ్ళక ఇంకొక దారిన వారు వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తాము. కాబట్టి అన్యులైన జ్ఞానులు సైతము దేవునికి విధేయత చూపినప్పుడు ఈనాటికి వారి పేర్లు సుస్మరణీయముగా చరిత్రలో మిగిలిపోయినాయి. కాబట్టి ఈ దినము ఇక్కడ యేసు ప్రభువుని తెలియని వారు ఈ క్రిస్మస్ సందర్భముగా ఇక్కడికి వచ్చి ఆనందించాలని, దేవుణ్ణి ఆరాధించాలని వచ్చిన వారిని కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మిమ్మల్ని ఏదైతే ఇక్కడికి తీసుకొచ్చిందో నాకు తెలియదు, ఆ రోజు ఆ యొక్క అన్యులైన ఆ యొక్క జ్ఞానులను ఒక నక్షత్రము తీసుకుని వెళ్ళింది దిక్సూచిగా. అలాగనే ఈరోజు మీరు ఏది ఆశించి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ మీతో దేవుడు మాట్లాడుతున్నది, ఆయన మిమ్మల్ని సైతము ప్రేమిస్తున్నాడు. మీరు ఈరోజు వచ్చినది ఆయన దేవుడని తెలుసుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనకు కానుకలు ఇవ్వడానికి. అన్నిటికన్నా మనం ఇచ్చేటువంటి పెద్ద కానుక రక్షణను మన హృదయాల్లోకి తీసుకొని మన జీవితాల్ని ఆయనకు సమర్పించడమే అన్నిటికన్నా పెద్ద కానుక. ఇలాగున్న విధేయత చూపేవారు వీరు ఉంటూ ఉండగా జకరియా అని మనం చూస్తూ ఉన్నాం. జకరియా ఎలిజబెత్లు గన గమనించినట్లయితే నీతిమంతులు, భక్తిపరులు అంట, ఆచార ప్రకారంగా అన్నీ చేసేవారంట. ఆయన అబియా ఆ యొక్క క్రమంలో యాజక పద్ధతిలో ఆయన ఉన్నవాడట. అనగా ఒకవైపున అతను హీఈస్ ఎ సీజన్డ్ బిలీవర్, హీఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ బిలీవర్. లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. అండ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ హిస్ మినిస్ట్రీ ఫెయిత్ఫుల్లీ. ఏదైతే తన క్రమము ప్రకారం వెళ్ళాలనో దానికి వెళ్తున్నాడు. అంటే అతను చాలా రోజులుగా దేవుని యందు ఉన్నవాడు, దేవుని పరిచర్యను తూచా తప్పకుండా చేయాలని ఆశపడేవాడు. ఇలాగనే మనలో చాలామంది ఎంతో కాలముగా క్రైస్తవులుగా ఉన్న వారమున్నాము, దేవుని సేవా పరిచర్య చేయాలనుకునేటువంటి వారమున్నాము. కానీ నిజముగా ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడినప్పుడు శంకించేటువంటి మనసు కూడా మనలో ఉంటుంది. అనగా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఒక ఆచారములో కానీ, ఒక పద్ధతిలో కానీ, ఒక దీనిలో ఎక్కువ కాలం చేసినప్పుడు అది నీకు చిన్నగా అలవాటు చొప్పున చేసేదాన్ని బట్టి నిజంగా దేవునితో నువ్వు సన్నిహితముగా ఉండకూడని పరిస్థితులు చేకూరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనగా కొత్తగా వచ్చిన క్రైస్తవుల్లో ఉన్న వేడి వాడి చిన్నగా క్రైస్తవులుగా పేరుగాంచబడిన వారు దేవునిని అంగీకరించామని చెబుతారు. చాలా సీనియారిటీ ఉంటుంది క్రిస్టియన్స్గా, చాలా సేవా పరిచర్యలు ఉంటారు, అనగా సంఘములో పరిచర్య చేస్తూ. కానీ దేవుడు నిజముగా వారితో మాట్లాడాలి అనుకున్నప్పుడు, వారి ద్వారా ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు వెనకడుగు తప్పటడుగు వేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఈ జకర్యాకు దేవుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ భార్య గొడ్రాలుగానున్నది, ఈరోజు దేవుడు నీ భార్యను దర్శించి గర్భము ధరింప చేస్తున్నాడు అంటే అది ఎలాగున సాధ్యమవుతుంది, నేను ముసలివాణ్ణయ్యాను కదా అంటున్నాడు. అనగా అతని పరంపర గనక చూస్తే అతను అబ్రహాము నుంచి వచ్చినవాడు. అబ్రహాముకు 75వ సంవత్సరములో వాగ్దానం ఇచ్చిన దేవుడు 100వ సంవత్సరము వరకు అతనికి బిడ్డ కలగనప్పుడు సారాయితో 25 ఏళ్ళు వేచి ఉన్న పితరుడైన అబ్రహాము సంతానమైన జకరియా, ఆయన పరంపరలో నుంచి వచ్చినవాడు అతి సులువుగా దేవునిని
విశ్వాసము నుంచి అవిశ్వాసములోకి వెళ్ళిపోయి ప్రశ్నించే శంకించే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము జకర్యా స్థానములో ఇక్కడున్న ఎంతోమంది క్రైస్తవులము మనం ఉంటాం. మన 3 తరముల నుంచి మనము క్రైస్తవులై ఉండొచ్చు, లేక ఈ తరములో నమ్ముకొని 25 ఏళ్ల నుంచి క్రైస్తవులుగా ఉండవచ్చు, ఎన్నో ఏళ్లగా సంఘ పరిచర్యలో ఉండవచ్చు. కానీ నిజముగా దేవుడు మాట్లాడేటువంటి స్వరము వెనక నీవు చేసేటువంటి పరిచర్యలో నిమగ్నమైపోయి థ్రోయింగ్ ద బేబీ విత్ ద బాత్ వాటర్. ఒక్కొక్కసారి మనము మన సంఘ పరిచర్యలలో ఈ వాడి వేడి ఉడుకు దుడుకులో ఒక్కొక్కసారి ప్రభువును మర్చిపోతాం. ప్రభువును మరిచిపోయి ప్రభువు కొరకే సేవ చేస్తున్నాం అనుకుంటాము, కానీ ప్రభు మన హృదయాల్లోంచి దూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. అంటే మనం చేసేటువంటి పరిచర్యలో ఆనందం లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది. మనం చేసేటువంటి పరిచర్యలో అనుమానం వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అనగా ప్రార్థిస్తూ ఉంటాము, కానీ ఆ ప్రార్థన తీరుతుందనే నమ్మకం లేకుండా ఉండేటువంటి వారముగానే ఉంటాం. ఇలాగున్న వారితో ఆయన ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, జకరియా ఎప్పుడైతే దేవుణ్ణి ఆ విధముగా శంకించాడో ఆయన ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆయన నోరు తెరవకుండా మూసివేయబడి ఉన్నదట. అనగా ఎప్పుడైతే అతను దేవునిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, మెచ్యూర్ క్రిస్టియన్, ఆరాధిస్తున్నాడు పరిచర్యలో ఆచారపరంగా, కానీ దేవుణ్ణి సంపూర్ణముగా నమ్మని స్థితిలోకి పడిపోయిన అతను ఎప్పుడైతే దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడో, దీవెనిస్తానంటున్నాడో, ఆయన వెనక్కి తగ్గినప్పుడు ఆయన చాలా కాలము మాట్లాడకుండా ఆయన నోరు మూగబోయిందంట. అనగా మనం ఎప్పుడైతే మనకి ఇవ్వబడిన పరిచర్యలు ఆచారపరముగా కాకుండా ఆచారపరముగా చేస్తూ ఆత్మీయపరముగా మనం ఎప్పుడైతే పక్కకు తొలుగుతామో మన నోరు మూగబోతుంది, మనము చేసే పరిచర్య విఫలమవుతుంది. కాబట్టి జకరియా నుంచి మనం ఈ పాఠము నేర్చుకోవాలి. కానీ ఆ యొక్క సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే జకర్యా విధేయత చూపడం ప్రారంభిస్తాడో అతనికి బిడ్డ పుట్టినప్పుడు యోహాను అనే పేరు పెట్టమంటాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ పుడతాడో ఆ బిడ్డకు యోహాను అనే పేరు పెట్టాలని ఆయన పలక మీద రాసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ ఇంట్లో యోహాను అనే పేరే లేదు కదా, ఎందుకు పెడుతున్నావంటే అతను లేదు పెట్టాలి అని తల ఊపి సంజ్ఞలు చేసినప్పుడు అతని నోరు తెరుచుకున్నది. ఆనందాన్ని కోల్పోయాడు సంవత్సర కాలము. తన భార్య గర్భంతో ఉన్నంత కాలము భార్యతో ఆనందముగా మాట్లాడే సమయంలో మూగ భాషతో సంజ్ఞలు చేయవలసిన పరిస్థితికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతూ పెట్టవలసిన పేరు యోహాను అని పెట్టాడో అతని నాలుక సడలింది. వెంటనే గనక మీరు చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము 63, 64 వచనాల్లో అతను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతన్ని నోరు తెరవంగానే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఒక గీతము రచిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ దినము సంఘములో ఉన్న ఎంతోమందికి ఇది చాలా అవసరమైన బోధ. నీవు సంఘములో ఎక్కువ సన్నిహితముగా ఉన్నప్పుడు, ఎక్కువ పరిచర్యలో నిమగ్నమైనప్పుడు, అనుభవపూర్వకముగా చేస్తున్నప్పుడు, అది ఆచారపరముగా చేస్తున్నప్పుడు నీవు దేవుని సేవ చేస్తున్నావు అనుకుంటావు, కానీ ఎక్కడో నీ హృదయంలో దేవుడు పక్కకు తప్పిపోయేటువంటి ప్రమాదము నీకున్నది. కానీ నీవు ఎప్పుడైతే మరలా దేవుని దగ్గరికి తిరిగి వచ్చి విధేయత చూపి మరలా నోరు తెరిచి ఆయన స్తుతించడం, ఆరాధించడం ప్రారంభిస్తావో నీవు ఆశీర్వదింపబడతావు. కాబట్టి దయచేసి ఈ మాటను మనమందరము కూడా గుర్తెరగాలి. ఆ తర్వాత కనుక చూస్తే ఈ యొక్క విధేయత క్రమంలో కనుక చూస్తే వి సీ పూర్ షెపర్డ్ బాయ్స్, అనగా బీదలైన కడుపేదలైన మన పాస్టమ్మ గారు వాక్యములో పంచుకున్నట్టుగా చక్కటి రీతిలో గొర్రెల కాపరుల దగ్గర వారు అన్క్లీన్లీనెస్ దీనిలో ఉంటారు కనుక వారి దగ్గర వాసన ఉంటుంది. అనగా వారు మనం మామూలుగా అయితే చూసి చీదరించుకునేటువంటి వారిని. కానీ దేవదూత ఇంతమంది ఉండగా అటు అగ్రముగా ఉండే వారితోనూ మాట్లాడుతూ ఉన్నది, జకర్యా లాంటి వారితోనూ మాట్లాడుతూ ఉన్నది, అటు ఎన్నిక లేని మరియాతోనూ మాట్లాడుతూ ఉన్నది. ఎన్నిక లేక ఆ వాసన వచ్చేటువంటి వారైనా, అన్క్లీన్లీగా ఉండేటువంటి వారైనా, ఎవరో పట్టించుకునేటువంటి వారైనా, నైట్ డ్యూటీలు నైట్ వాచ్మెన్లుగా చేసేటువంటి వారైనా ఆ యొక్క పూర్ షెపర్డ్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా గమనిస్తున్నాం. ఆ షెపర్డ్స్ కనుక గమనించినట్లయితే, ఆ యొక్క గొల్లలు కనుక గమనించినట్లయితే, ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి ఆ సువార్త ప్రకటించినప్పుడు ఆ దూత వారు పర్సనల్గా వెళ్ళి చెకప్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అనగా వారు విన్న దానిని చూసి ఆనందించాలని వెళ్తున్నారు. ఆ బిడ్డను చూస్తున్నారు. ఆ బిడ్డను చూసిన సమయంలో
వారు వచ్చిన తర్వాత వారు చేస్తున్న పని ఏంటంటే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 17 నుంచి 18 వరకు దే ఆర్ విట్నెసింగ్ అబౌట్ అసలు నిజమా కాదా అని ఫస్ట్ వెళ్ళి ఆ బిడ్డను చూశారు. ఆ బిడ్డను చూసిన తర్వాత కనుక వాళ్ళు చూస్తే 2వ అధ్యాయము 20వ వచనంలో 17 నుంచి 18లో దే వెంట్ అండ్ ప్రాపగేటెడ్, అనగా వారు విధేయతతో సాక్ష్యము చెప్పేవారు. అనగా వారి హృదయంలో శుభవార్తను పెట్టుకుని వారు మాత్రమే ఆనందించేటువంటి వారు కాకుండా వారు బయటకు వెళ్ళి ఇంకొకరితో సువార్త చెప్పేవారు అయి ఉన్నారు. అనగా వారు చూడడానికి చక్కగా లేకపోవచ్చు, వారు అంత పద్ధతిగా లేకపోవచ్చు, కానీ దేవదూత ఎప్పుడైతే వారికి ఆ యొక్క ప్రత్యక్షమైందో, ఆ సువార్తను బోధించిందో, ఆ సువార్త నిజమా కాదా అని వెళ్ళి చూశారు. ఆ బేబీని చూసినప్పుడు వారు ఆనందించారు, ఆనందభరితులయ్యారంట. ఆనందభరితులై చూచిన వారికి అందరికీ కూడా వారు టెస్టిఫై చేయడం ప్రారంభించారంట. వారు సాక్షులు. సో విధేయతలో ఇంకొక భాగము కనుక గమనించినట్లయితే, నువ్వు ఎన్నిక లేని వాడు అనుకుంటూ ఉండవచ్చు, కానీ ఎవరైతే దేవుని యొక్క సువార్తను, ఆయన కుమారుడైన యేసు ప్రభువును బయట వెళ్ళి సువార్త ప్రచురిస్తారో, సువార్త ప్రచురించి వారి పాదములు ఎంత రమ్యములు, ఎంత మనోహరములు కదా. కాబట్టి అలాంటి రీతిలో ఈ దినము క్రిస్మస్ సమయాన మనము గుర్తు చేసుకోవలసినది, గొల్లలు మనతో మాట్లాడుతున్నది దే ఆర్ ఒబీడియంట్ టెస్టిఫయర్స్, విధేయులైన ప్రభువు సాక్షులు. కాబట్టి ఇక్కడ నీవు నేను ఆయనకు సాక్ష్యం ఇవ్వకుండా మన టెస్టిమనీ మనం కోల్పోయి కానీ, ఆయన గురించి టెస్టిమనీ చెప్పకుండా కానీ మనము కనుక ముందుకు సాగుతూ ఉంటే, అది వ్యక్తిగా ఒక విశ్వాసే కానివ్వండి, సంఘముగానే కానివ్వండి, అది దేవుడు ఈ క్రిస్మస్ సమయాన సరైనది కాదు అని చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి సాక్ష్యము చెప్పే విశ్వాసిగా ఉండాలి. ప్రతి సంఘము బయటికి వెళ్ళి యేసు ప్రభు గురించి సాక్ష్యము చెప్పేటువంటి సంఘముగా ఉండాలి. లూకా సువార్తలో ఇంకొక 2 పేర్లు రాయబడతా ఉన్నది. సిమియోను అన్న. ఏమని చెప్తున్నాడండి వారినిద్దరిని చూసినప్పుడు? ఆ యొక్క యూదులు, చిన్నగా గమనించండి, ఇజ్రాయేల్ జనాంగము వారి పేరు ఏమైపోయిందో తెలుసా అండి? యూదులైపోయింది. వారు ఒకప్పుడు హెబ్రీయులు. జాగ్రత్తగా గమనించండి, దేవర్ హీబ్రూస్. పాత నిబంధనలో వారి యొక్క పరిచయం కనుక చూస్తే వారిని హీబ్రూస్ అనేవారు, వారి భాషను బట్టి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చిన్నగా ఇజ్రాయేలు అనేటువంటి పెద్ద దేశము 2 ముక్కలైనప్పుడు 10 తెగలు ఇజ్రాయేలు అనే పేరు పెట్టుకున్నది. 2 తెగలైన దావీదు గోత్రమైన యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, జూడా అనే పేరు వచ్చినది. కానీ కాలక్రమేణా ఈ 10 తెగలు విగ్రహారాధనలోకి వెళ్ళి పాపము చేసినప్పుడు ఆ తెగలు బయటికి వెళ్ళిపోయినాయి, చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వీరిని తర్వాత వారిని ఇజ్రాయేల్ ఎవరయ్యా అంటే ఈ 2 తెగలే మిగిలిపోయినాయి. ఆ తర్వాత వీరు హెబ్రీయుల నుంచి ఏమయ్యారంటే వీరిని యూదులు అని పిలవడం ప్రారంభించారు, అంటే యూదాకి సంబంధించిన వారు. కానీ ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయంలో, నా ప్రజలు నీకు కనపడకపోవచ్చు. ఏలియాతో ఒక మాట మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మాత్రమే నీ కొరకు మిగిలి ఉన్నానయ్యా, నేను మాత్రమే నీ కొరకు మిగిలి ఉన్నానయ్యా అంటే, నీవు మాత్రమే కాక 7,000 మంది బయలుదేవతకు మోకాళ్ళు ఉన్నని వారు నా దగ్గర ఉన్నారు. అలాగనే వీరందరూ కూడా ఈ పరిసయ్యులు, సద్దుకేయులు వీరంతా ఇంకా మేమే అంతా అనుకుంటున్న సమయంలో దేవుడు చూపిస్తున్నాడు సిమియోనును అన్నాని పరిచయం చేసి, అన్న ఆషేరు గోత్రీకురాలు. సిమియోను గనక గమనించేది ఆయన గోత్రము చెప్పబడి ఉండదు, కానీ యూజువల్గా వారు ఏ తెగ నుంచి వస్తారో ఆ పేరు పెట్టుకుంటారు. కాబట్టి ఆ 10 తెగల నుంచి పౌలు పేరు గనక చూస్తే సౌలు, ఎందుకంటే అతను బెన్యామీను తెగ నుంచి వచ్చినవాడు. కాబట్టి సిమియోనును అన్నాను ఆయన పరిచయం చేస్తున్నప్పుడు నూతన నిబంధన లూకా సువార్త 2వ అధ్యాయంలో ఎన్నిక లేని గోత్రాలు, తప్పిపోయిన గోత్రాలు, దూరమైపోయిన గోత్రాలు అనేవి లేవు. ఈ క్రిస్మస్ సందర్భాన, దేవుని జననము చాటేటువంటి సందర్భాన ఇంకా ఆయన సిమియోను అనే గోత్రాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా ఆయన ఆ యొక్క ఆషేరు గోత్రము నుంచి అన్నాను చూపిస్తున్నాడు. ఈ ఇరువురు గనక చూచినట్లయితే ఒకరు ప్రవక్తిని, ఇంకొరు నీతిమంతుడు, భక్తిమంతుడు అంట. కాబట్టి నీతిమంతురాలైన అన్న
ఎల్ల కాలము దేవుని యొక్క ఆలయములో ఉపవాస ప్రార్థనలో గడిపేదంట. ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆవిడ వెయిట్ చేస్తూ ఉన్నది, ఇజ్రాయేలుకు విమోచకుడు వస్తాడు అనేటువంటి ఆశతో ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నదట. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువును ఆవిడ ఎత్తుకుంటుందో ఇక నా జన్మ ధన్యమైంది అంటూ ఉన్నది. అలాగనే సిమియోను తన జన్మ ధన్యమైందని ఆ బిడ్డను ఎత్తుకొని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, సిమియోను గురించి ఒక మాట చెప్తాను. హీఈస్ అ లైట్ టు జెంటైల్స్ అంటున్నాడు, అనగా అన్యులకు ఆయన వెలుగు అంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనము. హీఈస్ గ్లోరీ టు ఇజ్రాయేల్ అంటున్నాడు, అనగా ఇజ్రాయేల్ దేశానికి మహిమ అంటున్నాడు. ఎందుకనగా ఇజ్రాయేల్ దేశము ఎప్పుడైతే పాపములో పడిపోయిందో యెహెజ్కేలు సమయంలో గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఆయన కాబోద్ అది 8వ అధ్యాయంలో వారిని వదిలి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంది. వారు ఎంత ఆలయము కట్టుకున్నా, ఎంత పెద్ద ఆలయము కట్టినా ఇజ్రాయేలుకు పోయిన దేవుని యొక్క గ్లోరీ, షకీనా, మహిమ మరలా తిరిగి రాలేదు. కాబట్టి యేసు ప్రభువుని గురించి ఉద్దేశించి ఏమంటున్నా అంటే, అన్యులైన వారికి, క్రైస్తవేతరులకు, అనగా దేవునిని తెలియని యూదేతరులకు అతను రక్షకుడు, అతను ఈజ్ ద సేవియర్, లైట్. కానీ వీరికి, ఇజ్రాయేలు వారికి ఆయన ఏమంటున్నాడంటే ఈజ్ గ్లోరీ టు ఇజ్రాయెల్. ఏ గ్లోరీ అయితే కోల్పోయామో అది తిరిగి మళ్ళా ఇజ్రాయేలుకు వస్తున్నది. అండ్ ఈ సాల్వేషన్ టు ఆల్ అంటున్నాడు. ఈ సాల్వేషన్ టు ఆల్, సకల ప్రజలకు ఆయన రక్షణ తెచ్చేటువంటి వాడు అంటున్నాడు. తర్వాత ఇజ్రాయేలీ జనాంగాన్ని ఆయన శోధించి ఆ యొక్క ఫిల్టర్ చేసేవాడు అంటున్నాడు. కొంతమంది పడిపోతారు, కొంతమంది లేస్తారు అంటున్నాడు. ఆఖరుగా యేసు ప్రభు యొక్క సాల్విఫిక్ డీడ్ చెప్తున్నాడు. యేసు ప్రభు వలన రక్షణ దొరుకుతుంది. అమ్మ మరియా, నీ యొక్క హృదయంలో కూడా కత్తి దూసుకోబోతుంది ఈ బిడ్డ ద్వారా అని చెప్తున్నాడు. అంటే ఆయన భవిష్యత్తులో మరణించబోయేటువంటి తీరును కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈలాగున్న విధేయత చూపిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించగా, ఒక్క వ్యక్తి మాత్రము వీరిలో అవిధేయుడున్నాడు. ఎవరండి అతను? ఎవరండి అమ్మా? ఆ 12 మంది శిష్యుల గురించి కాదమ్మా. ఈ 2 జన్మావళి, ఈ 2 జన్మ ఉదంతాల్లో ఒక్కరిని నెగిటివ్గా చూపిస్తాడు. ఎవరు? హేరోదు మహారాజు. హేరోదు మహారాజుకు ఒక అధ్యాయంలో సగభాగము ఇచ్చింటాడు. ఆయన ఎవరండి? ఆయన హేరోదు మహారాజు సగం యూదుల మతంలో కలిసిపోయినవాడు, యుడూమియన్ అనగా హాస్మోనియన్ డైనాసిటీతో కలిసినవాడు. కాబట్టి ఈ హేరోదు మహారాజు, ఆయనలో ఉన్నది ఏంటంటే, అతను ఎందుకు నాశనం అయిపోయాడు అంటే, అతనిలో మొట్టమొదటగా ఇన్సెక్యూరిటీ ఉన్నది, అభద్రతా భావం ఉన్నది. యూదుల రాజు పుట్టాడు అనగానే తన రాజ్యం ఎక్కడ పోతుందో అని ఆయనలో అభద్రతా భావం ఉన్నది. రెండవది, ఆయన ప్రభువును సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. ఎందుకనగా క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్పండి అని అడుగుతున్నాడు శాస్త్రుల్ని. అంటే క్రీస్తు అనే పదము రక్షకుడు, మెస్సయ్య, అభిషిక్తుడు. కాబట్టి ఆయనకి తెలుసు యూదుల రాజుగా వస్తున్నవాడు ఉత్తర రాజ్యానికి వచ్చినవాడు కాడు, అతను మెస్సయ్య, అభిషిక్తుడని తెలుసు. సో హీఈస్ ఇన్ఫార్మ్డ్, అతని ఇన్ఫార్మ్ డెసిషన్. కానీ అతను ఎన్నుకునేటువంటి మార్గము కనుక చూస్తే ఇండ్యూస్డ్ డిసెప్షన్, అనగా కపటము, వేషధారణ ఎన్నుకుంటాడు. వారితో చెప్తాడు, అయ్యా మీరు వెళ్ళి చూడండి, ఆ బిడ్డ ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అంటాడు కదా. అనగా కపటం ఉపయోగిస్తున్నాడు. అతని అభద్రతా భావం అన్నది, అతనికి దేవుడని, ప్రభువు యేసు ప్రభు దేవుడని తెలుసు నిక్కచ్చిగా, కానీ అతను కపటము, వేషధారణ ఉపయోగించి తెలుసుకొని నేను కూడా వచ్చి ఆరాధిస్తానంటున్నాడు. కానీ ఎప్పుడైతే జ్ఞానులు దేవదూత ద్వారా, దేవుని ద్వారా చెప్పబడి ఆ స్థలమును వదిలేసి ఇంకొక దారిలో వెళ్ళిపోయారో, అతనిలో వచ్చినది గమనిస్తే ఆగ్రహముతో ఊగిపోయాడట. మాటలు కనుక గమనిస్తే ఆవేశముతో ఊగిపోయాడంట. ఆ ఆవేశము, ఆగ్రహం అతను ఎక్కడికి తీసుకెళ్ళిందండి? పసిపిల్లలను, ముక్కుపచ్చలారని పసిపిల్లలను, 2 ఏళ్ల కిందటి వారిని అందరినీ సంహరించేంతటి రీతిగా చేసింది. ఆ హేరోదు రాజు కూడా చరిత్రలో మిగిలిపోయాడు. జన్మావళిలో ఇప్పటి వరకు మనం 8 మంది పేర్లు చెబితే 8 మందిలో 9వ వాడైన హేరోదు మిగిలిపోయాడు. బట్ ఈజ్ ఎ నెగటివ్ క్యారెక్టర్, ఈజ్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్. దేవుడు ఎంత గొప్పగా, ఎందుకండి హేరోదు నెగటివ్ క్యారెక్టరు? హేరోదు యూదులకేమీ తక్కువ చేయలేదు. వారు కట్టిన సెకండ్ టెంపుల్ పేరే హెరాడ్స్ టెంపుల్. 46 ఏళ్ళు పడుతుంది ఆ టెంపుల్ని క్రియేట్ చేయడానికి. ఆ యొక్క ఆలయాన్ని చూస్తే ఎవ్వరూ కూడా నమ్మలేనంత గొప్ప ఆలయం.
అనగా ఒక్కొక్క రాయి ఎంత పెద్దదంటే ఇప్పటికీ ఆ శిథిలాలు చూసిన వారు ఇంత పెద్ద రాళ్లను ఎలా ఎత్తారు. అందుకని యేసు ప్రభువుని అడుగుతున్నారు, ఇంత పెద్ద రాళ్లతో ఇంత సుందరముగా కట్టిన భవనం ఎలా ఉన్నదయ్యా అంటే రాయి మీద రాయి ఉండదు అని చెప్తున్నాడు. అనగా 46 ఏళ్ళు కట్టిన ప్రభు అంటున్నాడు, ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినముల్లో ఈ ఆలయమును లేపుతానంటే ఎలా లేపుతావయ్యా, ఈ ఆలయం కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది హెరోదు మహారాజుకి అంటున్నారు. కాబట్టి హెరోదు మహారాజు చిన్న చితకవాడు కాదు, అతను దేవుణ్ణి ఎంతో కొంత వెంబడించినవాడు, దేవుని ఆలయాన్ని కట్టినవాడు, కానీ దేవునిని తెలుసుకోలేక తప్పిపోయిన వాడు. కాబట్టి హెరోదు రాజు హీ స్టాండ్స్ యాజ్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్. ఇన్సెక్యూరిటీ, ఇర్రెసిబుల్ యాంగర్ అండ్ హీనస్ డీడ్స్కి వెళ్తాడు. కాబట్టి ఈ నెగటివ్ ఎగ్జాంపుల్గా మనం ఉండకూడదు అని గుర్తు చేస్తున్నాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. అందరూ ఉన్నారు, దీని అంతట్లో ప్రధాన పాత్రధారి ఎవరు అంటే దేవదూత. ప్రధాన పాత్రధారి సూత్రధారి దేవుడై ఉండగా ప్రధాన పాత్రధారి దేవదూత. దేవదూత ఇచ్చేటువంటి వాగ్దానాలు గమనించండి. ఏమంటున్నదంటే, ఒక కుమారుడు జన్మించును, కన్నిక గర్భమునందు అతనికి యేసు అని పేరు పెట్టబడును, ఎందుకనగా అతను తన ప్రజలను రక్షించును. కాబట్టి ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ నేమ్డ్ జీసస్ బికాజ్ హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని వెళ్ళేటువంటి గొర్రెపిల్ల అతను. కాబట్టి దేవదూత యొక్క సందేశాన్ని మనం తీసుకోవాలా. రెండవదిగా ఈ దేవదూత ఇస్తున్న రెండవ సందేశము, ఆ యొక్క యెషయా ప్రవచనాన్ని బట్టి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అంటున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కాబట్టి 2 వాగ్దానాలు దేవదూత ద్వారా మనకు వస్తున్నది. ఒకటి, ఆయన నిన్ను రక్షించేవాడు. నువ్వు ఏ కష్టములో అన్నా ఉండు, ఏ పాపములో అన్నా ఉండు, ఈ దినము నువ్వు యేసు ప్రభువుని కనుక నీ నోటితో అంగీకరిస్తే నీ పాపములను క్షమించి రక్షించేటువంటి రక్షకుడు. రెండవది, యేసు ప్రభువుని నువ్వు నమ్ముకుంటే నీకు ఎంత కష్టమున్నా, ఎంత నష్టమున్నా, ఎంత దుఃఖమున్నా, ఎంత శోకమున్నా ఆయన నీకు ఇస్తున్న వాగ్దానము, ఇదిగో నేను లోకమును జయించాను, సదాకాలము నేను మీతో నుందును. ఎందుకు నేను సదాకాలము మీతో నున్నాను? భూదిగంతములకు వెళ్ళి సర్వలోకమునకు సువార్త చెప్పి వారిని శిష్యులుగా చేసి వారికి బాప్తిస్మములో వారిని నడుపుడి అంటున్నాడు. కాబట్టి ఈ దేవుడు రక్షకుడైనాడు. దేవదూత ఇచ్చేటువంటి మెయిన్ సందేశము, జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. And not only he is the savior of the world, if you accept him as your savior, he will be with you all through your life, and not only through this life, but he will give eternal life. నిత్య జీవం ఇచ్చి ఆ తర్వాత కూడా నీతో సదాకాలము ఉండే దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన రక్షకుడని గుర్తు చేస్తున్నాడు. ఆయనను గనక అంగీకరిస్తే, ఆయనతో సహవాసము చేస్తే, ఆయన చెప్పినట్టుగా విధేయత చూపితే ఆయన సదాకాలము మనతో ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి వాగ్దానాన్ని స్వీకరిద్దాం. అట్టి ఆశీర్వాదాలు కూడిన ప్రతి ఒక్కరి మీద బహుమెండుగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు కూడిన ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలని, వారి తరములను దేవుడు దీవించాలని ఈ క్రిస్మస్ దినాన ఆశీర్వాదాలు మీ మీద దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంతటితో నా సందేశము ముగిస్తూ ఉన్నాను. మరి సమయంలో పరిచారకులు గనక పైకి వచ్చిన ఎడల కానుకల సేకరణ చేసుకుని ఈ యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. పరిచారకులు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కానుకలు సేకరించిన